నా ఊరొచ్చి నన్నే బెదిరిస్తావేంటి? కస్తూరి గురించి నీకు తెలీదు. ఆ రిషిగడు చేసిన హత్యని చూడలేదని చెప్పాను. ఆ రిషిగడు బయటకు వచ్చాడంటే ఫస్ట్ నిన్నే టార్గెట్ చేస్తాడు. లహరి ఎక్కడుందో కస్తూరికేగా తెలుస్తుంది. గాయత్రి, గాయత్రి, గాయు, గాయత్రి, త్వరగా రా గాయత్రి. నేను మళ్ళీ చేస్తాను. కిరణ్ గాడి వాయిస్ స్వీట్ గా ఉందంటే వచ్చినవాడు ప్రేమించేవాడనమాట. వాడి ఆత్రమేంటో చూద్దాం. గాయు, ఎక్కడున్నావు? త్వరగా రావాలి. గాయత్రి, అక్కడే ఆగిపోయావి, రా. ఏదో గిఫ్ట్ పట్టుకొచ్చినట్టున్నాడు. ఏదో కోల్పోయిన దానిలో ఎందుకలా డల్గా ఉన్నావు? నిహారిక మనకు అగ్రిమెంట్ పేపర్లు కూడా ఇచ్చేసింది కదా, ఇంకెందుకు బాధపడతావు? నీలో రెండో షేడ్ చూస్తే ఎవరి పరిస్థితి అయినా అంతేరా బాబు. నీ సంతోషం కోసం నీకు మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్ట్ చూసాక ఎంత ఆనందపడతావంటే మాటల్లో చెప్పలేనంత. అంత గొప్ప గిఫ్ట్ ఏంట్రా బాబు? తీసుకో గాయత్రి. ఏ రింగో బొంగో అయి ఉంటుంది. తీసుకో. Just open it, yaar. Just open it. One minute. లవర్స్ మధ్య కామన్గా ఫ్లవర్స్, లాకెట్స్ ఇలాంటి గిఫ్ట్స్ ఉంటాయి. బట్ నేను తీసుకొచ్చింది ఒక ప్రేయస్ కోసం. ఏ ప్రేమికుడు తీసుకురానంత గొప్ప గిఫ్ట్ తీసుకొచ్చాను. ఓపెన్ చేయ. 1 second. ఈ డేషాలు మామూలుగా ఉండవు. వీడిదో రకమైన టార్చర్, వాడిదో రకమైన టార్చర్. ఏం గిఫ్ట్ తీసుకొచ్చానో గెస్ చేయి. అల్టిమేట్ గిఫ్ట్. ఏ లవర్ అయినా ఎదురు చూసే గిఫ్ట్, కానీ ఊహించని గిఫ్ట్. నీ పజిల్స్ తగలట. ఏం గిఫ్ట్ అని నాకు టెన్షన్ గా ఉంది. తొందరగా ఓపెన్ చేయండిరా. ఏంటో తెలియదు కదా, ఇంక టెన్షన్ పెట్టనులే. ఓపెన్ చేయి.
దాని మొహం అలా వెలిగిపోతుందేంటి? ఏముంది అందులో? ప్రేమే సంతోషం ప్రేమే ఉల్లాసం రెండుగా ఈ నిమిషం పరవశమే అందరి ఆకాశం తాళ్ళెందుకు తీసుకొచ్చాడు? ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మనం పెళ్లి చేసుకోవాలి కదా, అందుకే ముందే తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పు, లవర్స్ మధ్య ఇంతకన్నా మంచి గిఫ్ట్, ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ ఉంటుందా? ఉండదండి. హ్యాపీనా? చాలా చాలా హ్యాపీ అండి. ఇక నుంచైనా డల్గా ఉండకుండా సంతోషంగా నవ్వుతూ ఉండు. శాడిస్ట్ కిరణ్ గాడు రానంత వరకు సంతోషంగానే ఉంటుంది. భద్రంగా దాచుకో, సరేనా? ఏం అదృష్టమేనిది, కష్టాల్లో కూడా నీకు అన్నీ కలిసొస్తున్నాయి. తాళి కట్టిన నా భర్తే మళ్ళీ నా కోసం తాళి తీసుకొచ్చాడు. సంతోషపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు. తమ్మా తీసుకో. ఆ కస్తూరి ఎక్స్ట్రా చేసిందంటే ఏసే.
కస్తూరి కస్తూరి ఏ కస్తూరి బయటికి రావే. ఈలేనా? ఈ లెక్క నువ్వు ఏ క్షణంలోనైనా బయటకొచ్చి దాన్ని చంపుతావని ముందే ఊహించి మకం మార్చేసినట్టుంది. అలా ఎంతసేపు కూర్చుంటారు? కదలండి, సామాను సర్దుకోవాలి కదా. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నీ పుణ్యమాని ఇదంతా వచ్చింది. అర్ధరాత్రి పూట ఇంటి నుంచి దొంగల్లా పారిపోయొచ్చేంత కర్మ పట్టించావు. అప్పులు పాలైపోయి ఎటో పారిపోయారని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఆ నీలవేణి పిన్నైతే ముఖ్యంగా ఇద్దరికి చెప్తుంది. ఒకరు తెలిసినోళ్ళకి, ఇంకొకరు తెలియనోళ్ళకి. హ, 24 అవర్స్ న్యూస్ ఛానల్ కంటే నీలవేణి పిన్ని నోరే పవర్ఫుల్. ఎంత వెతికినా వేస్ట్ తమ్మా. నీకేసే కరెక్ట్ అక్క. అది పారిపోయింది, ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయింది. ఎంత దూరం పారిపోతుంది తమ్మా? దేశం విడిచైతే పారిపోదుగా. అది ఎక్కడున్నా పట్టుకుందాం. ఆ రిషిగాడి కంటే వాడక్కే డేంజర్ది. మనం ఎక్కడున్నా కనిపెడుతుంది. కస్తూరి, అక్కడ ఉంటే నువ్వు ప్రతి క్షణం భయపడతావనే అమెరికాలో ఉండే నా ఫ్రెండ్ని ప్రతిమలాడి రాత్రికి రాత్రి ఈ ఫామ్ హౌస్ షిఫ్ట్ చేశాను. ఈ ఇంటిని కనిపెట్టడం వాళ్ళ వల్ల కాదు. నువ్వేం భయపడకు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆ ఇంట్లోనే ఉంటే వాడు ఎప్పుడైనా వస్తాడు. నీ ప్రాణాలకే ప్రమాదం. ఇక్కడ మనకి సేఫ్ గా ఉంటుంది. నువ్వేం భయపడకు. నీకేం తల్లి, నువ్వు మాటలు బాగానే చెప్తావు. వాడి హత్య చేసినప్పుడు మీరు చూస్తుంటే భయం అంటే ఎలా ఉంటుందో తెలిసేది. రేపు వాడి కంట పడ్డానంటే వామ్మో, నా పరిస్థితి కూడా అంతే. కస్తూరిని పట్టుకుంటే ఆ లహరిని పట్టుకుంటే ఈజీ అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు ఆ కస్తూరిని ఎలా పట్టుకోవడం? మీరెన్ని చెప్పినా నా మనసు కుదుట పడదు. మీ చెల్లెల్ని తొందరగా ఫారెన్ పంపించేసి మన మకం వేరే ఊరికి మార్చేవయ్యా. నీకు దండం పెడతాను. ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు. పుట్టుకుని గుండె ఆగిపోతుంది. అయ్యో, హ? మధ్యలో నీ గోలేంట్రా బాబు. కాసేపు సైలెంట్ గా ఉండు. దాన్ని కాల్చకుండా అనవసరంగా వదిలిపెట్టాను. ఇప్పుడు చూడు, మనం చీట్ చేసినట్టే అది చీట్ చేసి వెళ్ళిపోయింది. ఎక్కడున్నా సరే దాన్ని వదిలిపెట్టను, పట్టుకుంటాను. వదినా, చివరికి నీలవేణి పిన్నికి కూడా చెప్పకుండా వచ్చేసాం. మన అడ్రస్ ఎవ్వరికీ తెలీదు. బయటికి వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త పడితే చాలు. పక్క వీధికి వెళ్తేనే చెప్పెళ్ళేది. అలాంటిది ఒక్క మాట కూడా చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. పొద్దున్నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నాను, స్విచ్ ఆఫ్ వస్తోంది. ఈ మధ్య గొప్పలకు పోయి అప్పుల పాలయ్యారు. అందుకే ఇల్లుదిలి పారిపోయి ఉంటారని వీధిలో వాళ్ళందరూ అనుకుంటున్నారు. నా దరిద్రం కాకపోతే ఆ మర్డర్ నేనెందుకు చూడాలి? చూస్తే మాత్రం నీకెందుకు చెప్పాలి? నేను చెప్తే మాత్రం నువ్వు పోలీసులకు ఎందుకు చెప్పాలి? ప్రశాంతంగా ఉన్న ప్రాణాన్ని గందరగోళం చేసుకున్నాను. ఇంకా నాకు అన్నమే సహిస్తుంది, కంటికి నిద్ర పడుతుంది. నా లహరి నాకు కావాలి. నా లక్కీ గర్ల్ నాకు దొరికితే నాకన్నీ విజయాలే. ఎక్కడున్నావు లహరి?
తాళి కట్టిన పెళ్ళానికి మళ్ళీ తాళి తీసుకొచ్చిచ్చావు కదరా పిచ్చోడా. ఇది చూసి ఆ గాయత్రి తెగ మురిసిపోతుంది. రోజుకి 10 సార్లు చూసుకుంటుంది. దానికి ఆనందం మిగలకూడదు. నా రూమ్ కిందకొచ్చావే? క్యాజువల్ గా వచ్చాను. ఏ రాకూడదా? అయినా ఇంట్లో నాది నీది అని ఏముంది? ఎవరం ఎక్కడైనా స్వేచ్ఛగా ఉండొచ్చు. మన ముగ్గురి మధ్య అంత అండర్స్టాండింగ్ ఉంది కదా. ఏం దొంగతనం చేసావు? హలో, ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యువర్ లాంగ్వేజ్. దొంగతనాలు చేయాల్సిన కర్మ నాకేంటి? మరి వెనకాలేం దాచావు? ఏం లేదు, తప్పుకో. ఆగవే. నా భర్త నాకిచ్చిన అమూల్యమైన బహుమతిని దొంగతనం చేస్తావా? నిన్ను హేయ్ హేయ్, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. మీరిద్దరు గిఫ్ట్లు ఇచ్చుకుంటూ సంతోషంగా ఉంటే ఎలా ఊరుకుంటాననుకున్నావే? మీరు 5 నిమిషాలు సంతోషంగా కనిపించినా నేను తట్టుకోలేను. ఛీ! నువ్వు మనిషివి కాదే. నీలాంటి వాళ్ళను దేవుడు భూమి మీద ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు. చిచి! ఏమండి, మీరిచ్చిన తాళిని భద్రంగా దాచుకుంటే ఆ నిహారిక దొంగతనం చేసేసింది. మీరిచ్చిన గిఫ్ట్ ని. నాటకాలు ఆడుతున్నావా? అమ్మయ్యా, మనకు కావలసినోడు వచ్చేసాడు. ఇంకా దీనికి నరకమే. నేనిచ్చానంటావేంటి? ఈ తాళెక్కడిది? ఎవడిచ్చాడు? చెప్పవే. చెప్పు గాయత్రి. దీని గురించి అడిగినందుకే కదా నా చెంప పగలగొట్టావు. ఇప్పుడు కిరణ్ అడుగుతున్నాడు కదా, చెప్పు. నీ బాయ్ ఫ్రెండ్ నువ్వు రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చి ఇచ్చాడని నిజం చెప్పు. ఎన్నిసార్లు కిరణ్ ని మోసం చేయాలని చూస్తావు గాయత్రి? దీని మాట నమ్మకండి, ఇది అబద్ధం చెప్తుంది. కళ్ళ ముందు నిజాలు కనిపిస్తుంటే అబద్ధం అంటావేంటి గాయత్రి? నన్ను ప్రేమించని పార్క్ లో చెప్పావు. ప్రేమంటే ఇదేనా? నా కోసం ప్రాణం ఇచ్చేస్తానని చెప్పి వాడితో పెళ్లికి సిద్ధమవుతున్నావు. ఆరాధనంటే ఇదేనా? నన్ను నమ్మించడానికి ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు? అయ్యో, నా మాట నమ్మండి కిరణ్. ఇది మన పెళ్లి కోసం మీరే తీసుకొచ్చిచ్చారు. జోకర్లా కనిపిస్తున్నారా నీ కంటికి? ఆ పులిగడి తీసుకొచ్చిన తాళ్ళని నా కంటి కడతావంటే పిచ్చి పిచ్చిగా ఉందా? నన్ను ఇంకెంత మోసం చేస్తావే? అక్క, అదిగో నా లహరి. లహరి,